హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ముంబైలో తెలుగు అమ్మాయి లైఫ్ విత్ ఓరియో. అందరు ఎలా ఉన్నారు కామెంట్లో చెప్పండి. ఈరోజు మన వీడియోలో నా మార్నింగ్ రొటీన్తో పాటు ఫ్రైడే పూజ కూడా చూపిస్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. రోజులాగే మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయ్యాక ముందుగా నా కోసం హాట్ వాటర్ బాయిల్ చేసుకున్నాను. నేను ప్రతిరోజు మార్నింగ్ హాట్ వాటర్ తాగుతాను. వాటర్ తాగిన తర్వాత ఇల్లు మొత్తం క్లీన్ చేసుకున్నాను. ఆ తర్వాత గడప దగ్గర పసుపు రాసి ముగ్గు పెట్టాను. పసుపు రాసి ముగ్గు పెట్టడం నాకు చాలా ఇష్టం. మన పెద్దలు చెప్పినట్టు గడప శుభ్రంగా ఉంచి పసుపు రాసి ముగ్గు పెడితే ఇంటికి శుభం, లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. అందుకే నేను వీలైనప్పుడల్లా ఎలా ముగ్గు పెట్టడానికి ట్రై చేస్తాను. మార్నింగ్ ఫ్రెష్గా ముగ్గు కనిపిస్తే ఇంటికి ఒక అందం వస్తుంది. అలాగే మన మనసుకి కూడా చాలా పాజిటివ్గా అనిపిస్తుంది. ముగ్గు కంప్లీట్ అయ్యాక ఇక్కడ దీపం కూడా పెట్టాను. దీపం వెలిగితే ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. ఇప్పుడు మా వారికి టిఫిన్ రెడీ చేయాలి కాబట్టి ఈరోజు శనగపిండితో పిట్లా చేస్తున్నాను. పక్కనే చపాతీ కోసం గోధుమ పిండి కూడా కలిపి రెడీగా ఉంచుకున్నాను. మా వారు రెడీ అయ్యేలోపు మా ఇద్దరికి టీ కూడా ప్రిపేర్ చేశాను. లాస్ట్లో ఫ్రెష్గా చపాతీలు కాల్చుకొని ఇప్పుడు టిఫిన్ బాక్స్ ప్యాక్ చేస్తున్నాను. మార్నింగే ఇల్లు క్లీన్ చేశాను కాబట్టి స్టవ్ పక్కన ఇంకొకసారి క్లీన్ చేసి బొట్లు పెట్టాను. పౌర్ణమి రోజున విగ్రహాలు అన్నీ క్లీన్ చేశాను కాబట్టి ఈరోజు జస్ట్ పొడి క్లాత్తో మందిరం మొత్తం తుడిచాను. దీపాలు కూడా క్లీన్ చేసి పక్కన పెట్టాను. నేను పీతాంబరి ఇంకా విమ్ లిక్విడ్ని వాడి ఇవి క్లీన్ చేసుకున్నాను. తరువాత అమ్మవారి విగ్రహాలు జాగ్రత్తగా పక్కన పెట్టి మందిరం మొత్తం ముందు పొడి క్లాత్తో తుడిచి ఆ తర్వాత వాటర్లో క్లాత్ డిప్ చేసి క్లీన్ చేశాను. ఇప్పుడు అమ్మవారిని అలంకరించుకుంటున్నాను. ముందుగా అమ్మవారి చీర మీద కొంచెం పసుపు నీళ్లు చల్లాను. మంగళసూత్రం కూడా పసుపు వాటర్లో జస్ట్ అలా కొద్దిగా క్లీన్ చేసి పక్కన పెట్టాను. అమ్మవారిని మంచిగా క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ ఎప్పటిలాగే చీర కట్టాను. చీర కట్టిన తర్వాత మంగళసూత్రం కూడా వేశాను. అలాగే పసుపు, గంధం, కుంకుమతో అలంకరించుకొని బొట్లు కూడా పెట్టాను. ఆ తర్వాత వినాయకుడికి కూడా బొట్లు పెట్టి అందరినీ మళ్ళీ వారి ప్లేస్లో పెట్టాను. ఇప్పుడు దీపాల కోసం వత్తులు రెడీ చేస్తున్నాను. మట్టి ప్రమిదలో ముందుగా ఉప్పు వేశాను. ఇంకో ప్రమిదలో అక్షింతలు కొన్ని వేశాను. ఆ పైన ఇంకో ప్రమిదలో వత్తి పెట్టి ఆయిల్ పోసాను. ఇలా అమావాస్య పౌర్ణమి రోజున మాత్రమే మార్చుకుంటాను. తరువాత పువ్వులతో అమ్మవారిని మందిరాన్ని అందంగా అలంకరించుకున్నాను. నేను కూడా కాళ్ళకి పసుపు పెట్టుకున్నాను. ఇలా నేను మంగళవారం రోజున అలాగే శుక్రవారం రోజున ఖచ్చితంగా కాళ్ళకి పసుపు పెట్టుకుంటాను. చూశారు కదా అమ్మవారు ఎంత అందంగా ఉన్నారు. దీపాలు వెలిగించాను. ఇంట్లో దీపం కూడా వేశాను. మందిరంలో కూడా దీపాలు పెట్టాను. అలాగే క్షీర ప్రసాదంని నైవేద్యంగా సమర్పించాను. దీపం పెట్టిన తర్వాత అమ్మవారి ముందు కూర్చొని అష్టోత్తరాన్ని చదివి నాకు తెలిసిన విధానంగా పూజని భక్తి శ్రద్ధలతో కంప్లీట్ చేసుకున్నాను. చూశారు కదా నా ఫ్రైడే పూజ ఎలా జరిగిందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. జై సంతోష్ మాత.